అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకు వెళ్తే అంగన్వాడీల పోరుబాట. తెలంగాణ అంగన్వాడీలు అయితే డిమాండ్లను పరిష్కరించాలని కలెక్టరేట్ల ఎదుట వంట వార్పు 48 గంటల ధర్నాకైతే దిగారు. ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, అంగన్వాడీ యూనియన్లు భారీ ఎత్తున పాల్గొన్నటువంటి దృశ్యం. ఐసీడీఎస్ను నిర్వీర్యం చేస్తే ఊరుకోబోమని హెచ్చరిక. పీఎం శ్రీ మొబైల్ శ్రీ సెంటర్లను రద్దు చేయాలని డిమాండ్. ప్రధాన డిమాండ్స్ ఏంటంటే ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలి, ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ పథకం, మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయాలి, నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయడానికి అసెంబ్లీలో తీర్మానం చేయాలి. తర్వాత అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకి ఇతర కంపెనీల్లో పనిచేస్తున్న వారికి ఏ విధంగా గ్రాట్యుటీ వర్తింపజేస్తున్నారో అలాగే గ్రాట్యుటీ వర్తింపజేసి ఉద్యోగాల్ని పర్మనెంట్ చేయాలి. తర్వాత కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన 18,000 వేతనం, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. మినీ టీచర్లకు 10 నెలల పెండింగ్ వేతనాలు, మెయిన్ జీతాలు కూడా చెల్లించాలి. హెల్పర్లను నియమించాలి. అంగన్వాడీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలి. తర్వాత వెంటనే ఖాళీ అంగన్వాడీ ఆయా పోస్టులు, అంగన్వాడీ టీచర్ పోస్టులు, సూపర్వైజర్ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. మరి మంత్రి సీతక్క హామీ మేరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ కొత్త జీవోలు ఇవ్వాలి. ఎలాంటి షరతులు లేకుండా ఆసరా పెన్షన్లు అయితే ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్లు అయితే చేస్తున్నారు. ఇక అంగన్వాడీల పోరుబాట డిమాండ్లను పరిష్కరించాలని ప్రతి జిల్లా కలెక్టరేట్ల ఎదుట భారీ ఎత్తున ధర్నాకైతే దిగారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కూడా నిధులు కేటాయించాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అయితే ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కలెక్టరేట్ వద్ద వంట వార్పు చేసుకుంటూ ఇక 48 గంటల పాటు నిరసనలు కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. నూతన జాతీయ విద్యా విధానం, తర్వాత అదేవిధంగా అసెంబ్లీలో 50 ఏళ్లుగా ప్రీ స్కూల్ విద్యను అందిస్తున్న అంగన్వాడీ సెంటర్లకు అదనపు పనులు, ఆన్లైన్ పనులు తగ్గించి బడ్జెట్ పెంచి అంగన్వాడీ సెంటర్లనే నర్సరీ కేంద్రాలుగా మార్చాలన్నారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. అదేవిధంగా వారి యొక్క న్యాయమైనటువంటి 23 డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్లు అయితే ధర్నాకు దిగారు. ఇక ఏదులాపురం మార్చి 17 అయితే సిఐటియు అనుబంధ తెలంగాణ అంగన్వాడీ యూనియన్ అయితే భారీ ఎత్తున ధర్నాకు దిగారు. ఇక అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం జీవోను విడుదల చేసిందని, ఎన్నికల కోడ్ కారణంగా జీవో నిలిచిపోయిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీల ఇబ్బందులపై స్పందించడం లేదన్నారు. ఈ విధంగా ఇంకా చూస్తే ఐసీడీఎస్ను నిర్వీర్యం చేయొద్దు, 50 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు ప్రీ స్కూల్ న్యూట్రిషన్ అందిస్తూ ఉన్నటువంటి అంగన్వాడీలు నిర్వీర్యం చేయడం సరికాదని చెప్పేసి ఇక్కడ ఐసీడీఎస్ వ్యతిరేక విధానాలను వెంటనే ఆపేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక అంగన్వాడీ హెల్పర్ మంచిర్యాల నుంచి అయితే పేర్కొంటున్నారు. ఇక అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కొనసాగించాలి. అంగన్వాడీ టీచర్కు 5 లక్షలు, ఆయాకి 3 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ వచ్చే విధంగా చూడాలి. 18,000 కనీస వేతనం, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని ఇక్కడ భానుమతి అంగన్వాడీ టీచర్ మంచిర్యాల నుంచి అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక కుమరం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట భారీ ఎత్తున ధర్నాకు, మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న దృశ్యం. నిర్మల్లో ఆర్డీఓ కార్యాలయం ఎదుట వంట చేస్తున్న అంగన్వాడీ టీచర్లు. ఇక మాట్లాడుతున్న మాజీ మంత్రి జోగు రామన్న అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. అదేవిధంగా శిబిరంలో నినాదాలు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు. అంగన్వాడీల 48 గంటల ధర్నాకైతే విశేష స్పందన అయితే వచ్చింది. ఇక సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట కూడా ధర్నా చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు. ఇక ఈ విధంగా ప్రతిసారి సమ్మెకు పిలిపివగానే, ధర్నాకు పిలిపివగానే భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్లు, ఆయాలు హాజరు కావడం ఒక గుడ్ న్యూస్. అదేవిధంగా న్యూస్ పేపర్లు కూడా, టీవీలో కూడా మరి న్యూస్ అయితే మంచిగా వచ్చే విధంగా చూసుకోవాలి. అప్పుడే మరి ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీ వారికి కనువిప్పు కలిగి వారు అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానంతో అంగన్వాడీలకు ముప్పు అంటూ మరి నిరసనగా కలెక్టరేట్ ఎదుట 48 గంటల ధర్నా చేస్తున్నారు. ఇక జగిత్యాల టౌన్లో కూడా భారీ ఎత్తున హాజరయ్యారు. ఇక మానకొండూరు, సంగారెడ్డి కలెక్టర్ ఎదుట కూడా భారీ ఎత్తున ధర్నాలు అయితే చేశారు. ఇక 48 గంటల ధర్నాను ప్రారంభించారు. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలతో పీఎం శ్రీ పథకం కింద ప్రీ ప్రైమరీ, ఎలిమెంటరీ కేంద్రాలను 28 జిల్లాల్లో 56 కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. ఐసీడీఎస్ నిర్వీర్యం చేయడంలో కుట్ర అని చెప్పేసి వాటన్నిటిని రద్దు చేయాలని చెప్పేసి, మొబైల్ అంగన్వాడీ సెంటర్లు కూడా రద్దు చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఇక అంగన్వాడీల 48 గంటల దీక్ష ప్రారంభం. జగిత్యాల టౌన్ నుంచి న్యూస్. 18,000 ఇస్తామని చెప్పేసి ఇప్పటివరకు అమలు చేయడం లేదని చెప్పి ఆందోళన అయితే వ్యక్తం చేశారు. అదేవిధంగా టేకులపల్లి నిరసన తెలుపుతున్న అంగన్వాడీ సిబ్బంది ఈ నెల 19న కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టనున్నట్టు నాయకుడు వెంకటరమణ అయితే తెలిపారు. ఇక ఐసీడీఎస్ నిర్వీర్యం చేసే పీఎం శ్రీ పథకం, మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ రద్దు చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని, ఆశా వర్కర్లకు పనిభారం తగ్గించాలని, ప్రసూతి సెలవులు ఇవ్వాలని కూడా ఇక్కడ డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది ఆందోళన. మహబూబాబాద్ జిల్లా నుంచి ఇక్కడ చూడండి భారీ ఎత్తున తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహాధర్నా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు. ఇక ఐసీడీఎస్ నిర్వీర్యం చేసే కుట్ర మెదక్ జిల్లా నుంచి. ఇక ఈ విధంగా మరి బడ్జెట్లో వచ్చేవెన్నో ఇచ్చేదెన్నో అంటూ మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా కనీస వేతనం అమలు కోసం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం, మినీ అంగన్వాడీల మెయిన్ కోసం, ఖాళీ అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుల భర్తీ కోసం, ఆయా ప్రమోషన్ల గైడ్లైన్స్ కోసం, సూపర్వైజర్ పోస్టుల భర్తీ కోసం, ఈ విధంగా ఖాళీ పోస్టుల భర్తీ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా మరి ఈరోజు కూడా
వంట వార్పు కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఇక ఏపీలో కూడా అంగన్వాడీ టీచర్లు కూడా సమ్మెకైతే పిలిపిస్తున్నారు. కాబట్టి మొత్తానికైతే 2 తెలుగు రాష్ట్రాల్లో అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే చాలా ఆందోళన ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లని ఆయాలని పట్టించుకోకపోవడం, బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడమే ఈ సమ్మెలు ధర్నాలకి కారణమని చెప్పుకోవచ్చు. అంగన్వాడీ టీచర్లు ఆయాలు టైంపాస్ కోసం ఏదో ఈ విధంగా కాలయాపన కోసం కానీ ధర్నా అయితే చేయలేదు. వాళ్ళు కడుపులో మండి వారి యొక్క కనీస వేతనం అమలు కోసమే వారి యొక్క పోరాటాలు అయితే చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వారి యొక్క సేవలను గుర్తించాలి, వారికి బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.